కడప జిల్లా కాజీపేట మండలం నాగనాథేశ్వర కొండలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గంగవరం ఆదినారాయణ రెడ్డి ఉరఫ్ బాబు ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గంగవరం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భోజనాలు అయితేనేమి, వాటర్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, దర్శనం అయితేనేమి, తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. అదే కాకుండా కింద భాగాన కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేసి ఉన్నారు. పైన కళ్యాణము, తర్వాత జ్వాలాతోరణము, తదుపరి భక్తి కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నవి. కాకపోతే భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జాగరణ కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి రాత్రిపూట మధ్యాహ్నం భోజనము, తర్వాత అదేవిధంగా ఇప్పుడు అల్పాహారం కూడా ఏర్పాటు చేసినాము. మా స్థానిక శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక రోడ్డు సొగము పెండింగ్ ఉంది. ఆ సొగము కూడా ఈ మార్చి తర్వాత అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కానీ ప్రస్తుత శాసనసభ్యులు కానీ ఎంతో అండదండాలు ఉన్నాయి. ఆయన ఈ కొంత రోడ్డు కూడా వేస్తామని చెప్పారు. మిగతా కూడా ఈ రూమ్స్ అన్నీ కొంచెం కారుతున్నాయి. ఈ డెమాలిష్ చేసి భక్తులచే ఈ మొత్తము రేకులతో నిర్మాణం చేయాలా. తర్వాత ఎవరైనా అధికారుల అఫీషియల్స్ వచ్చినప్పుడు రూమ్స్ కూడా లేవు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు నేను ముఖ్యంగా నిర్ణయించుకుంటే బాత్రూమ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అవి కూడా అది నా దృష్టికి మహిళలు తీసుకొచ్చినారు. ఈరోజు అదొక్కటి తీసుకొచ్చినారు. నేను తదుపరి కలెక్టర్ గారితో మాట్లాడి అవి కూడా ఏర్పాటు చేస్తానని ఈ రీసెర్చ్లో ఇది 2వ శతాబ్దం నాటిదని తేల్చడం జరిగింది. అయితే ఇది కాలక్రమేణా గొర్రెకాపుర్లు అప్పుడు వచ్చిపోయేవాళ్ళు, దీనికి ఏమీ లేవు సౌకర్యాలు. గంగవరం రామిరెడ్డి అని ఎక్స్-కమిటీ ప్రెసిడెంట్ ఆయన 1960లో ఆయన దర్శించడము, ఆయనకు ఆ భాగ్యం కలిగింది. ఆయన మెట్లు ఏర్పాటు, తర్వాత రూముల ఏర్పాటు, ఈ ఆలయ అభివృద్ధిని ఆయన చేయడము. ఆయన తర్వాత ఆయన వారసులుగా ఆయన మనవడైనటువంటి నేను గంగవరం ఆదినారాయణ రెడ్డి నా పేరు. నేను అందరి సహాయ సహకారంతో డిఎల్ రవీంద్రరెడ్డి ఎక్స్ మినిస్టరు, ప్రస్తుత శాసనసభ్యులు పుట్టా సుధాకర్ అందరి సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా చేసుకుంటూ దినదినం అభివృద్ధి చెందుతూ పోతుంటామని భక్తులకు మనవి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.